హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నా పేరు చందు. మీరు చూస్తున్నారు డిజిటల్ చందు తెలుగు ఛానల్. ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ కాన్సెప్ట్ ఏంటి అంటే ఆర్టికల్ అనేది ఫ్రీగానే ఎలా తెప్పించుకోవచ్చు అనేదైతే ఈ వీడియోలో అయితే ఇంకొక న్యూ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను. నేను ప్రీవియస్ కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే మీకైతే చెప్పున్నాను. ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మీరు ఫ్రీగా ఆర్టికల్స్ అనేది రాయించుకోవచ్చు. ఆ టెక్నిక్ అయితే చూసాము. ఈరోజు ఏంటంటే మరొక కొత్త టెక్నిక్తో అయితే మీ ముందుకైతే వచ్చాను. ఆ టెక్నిక్ ఏంటి అంటే how to get free articles using YouTube videos or podcasting or audio. ఓకేనా, యూట్యూబ్ వీడియోస్ నుంచి కావచ్చు, పాడ్కాస్టింగ్ నుంచి కావచ్చు. ఓకేనా, పాడ్కాస్టింగ్ అనేది ఏంటంటే మనకి ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్లో చాలా అంటే చాలా బూమింగ్లో అయితే ఉంది. ఆ పాడ్కాస్టింగ్ చేస్తున్న పర్టికులర్ ఎవరైతే పర్సన్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఆర్టికల్స్ అనేది ఎలా తెప్పించుకోవచ్చు, అలానే ఒక ఆడియో నుంచి మనము ఆర్టికల్స్ అనేది ఎలా తెప్పించుకోవచ్చు అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ అయితే చేస్తాము. ఒక కంప్లీట్లీ న్యూ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను. మీకు కూడా ఏంటంటే చాలా యూజ్ఫుల్ అవుతుంది. ఈ పర్టికులర్ టెక్నిక్ మీరు తెలుసుకున్న తర్వాత ఇంత సింపుల్ అని అయితే అనుకుంటూ ఉండొచ్చు. ఓకేనా, అనుకుంటారు డెఫినెట్గా, అదైతే పక్క. అండ్ ఆర్టికల్ రాయాలి అంటే ఎంత కష్టమో మనందరికీ అయితే తెలిసిందే. అలానే ఆర్టికల్ రాసేది తెలిసినా కూడా ఎంత టైం పడుతుందో మనందరికీ తెలిసిందే. కాబట్టి నేను సింపుల్ టెక్నిక్స్ అయితే చెప్పబోతున్నా. ఆ టెక్నిక్స్లో ఏంటంటే ఒక టెక్నిక్ అయితే ఇది. ఓకేనా, దీనికోసం మీకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటి అంటే ఒక వీడియో ఉండాలి, లేకపోతే ఆడియో ఉండాలి. ఓకేనా, యూట్యూబ్ వీడియో అన్నాక వీడియో అయితే మీ దగ్గర ఉంటుంది. ఆడియో అన్నప్పుడు ఏంటంటే పాడ్కాస్టింగ్ కావచ్చు, ఏదైనా ఆడియో అయితే మీ దగ్గర అయితే ఉంటుంది. విత్ క్లియర్ వాయిస్తో అయితే ఉండాలి రిక్వైర్మెంట్కి. అండ్ గుడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అయితే ఉండాలి. ఈ టూ ఉంటే ఎనఫ్ అండి. మీకు ఎటువంటి స్కిల్స్ అయితే అవసరం లేదు. సింపుల్గా నేను ఏదైతే ఒక ప్రాసెస్ చెప్తానో ఆ ప్రాసెస్ని అయితే ఫాలో అయితే అయిపోండి. ఆ తర్వాత మీకు ఆర్టికల్ అయితే రెడీ అవుతుంది. దీన్ని మీరు మీ వెబ్సైట్లో పబ్లిష్ చేసి యాడ్సెన్స్ ద్వారా మనీ అయితే ఎర్న్ అయితే చేయొచ్చు. ఓకేనా, ఇప్పుడు ఆ ప్రాసెస్ ఏంటి అనేది అయితే చూసేద్దాం. ఈ ప్రాసెస్ ఏంటి అనేది చూసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే, మీకు కనుక ఈ వీడియో అనేది నచ్చితే డెఫినెట్గా అయితే లైక్ చేయండి. అలానే కామెంట్ సెషన్లో మీరు వీడియో చూసే టైంలో ఎక్కడైనా యూజ్ఫుల్ అనిపిస్తే మీకు కామెంట్ సెషన్లో యూజ్ఫుల్ అని అయితే కామెంట్ అయితే చేయండి. అలానే ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్గా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఏం చెప్పాను, మనకి వీడియో అనేది కావాలని అయితే చెప్పాను. వీడియో కావాలి అంటే నేను ఇక్కడ సింపుల్ యూట్యూబ్ అయితే ఓపెన్ అయితే చేసి అయితే పెట్టున్నాను ఆల్రెడీ, మీకు టైం అనేది వేస్ట్ అవ్వకుండా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక వీడియో అయితే ఉంది. ఈ వీడియో అనేది నేను ఏంటంటే చూపిస్తున్న వీడియో దానికి ఏదైతే పర్టికులర్ పర్సన్ మాట్లాడుతున్నాడో, ఓకేనా, దాన్ని కంప్లీట్గా ఏంటంటే నేను ఆర్టికల్లోకి అయితే కన్వర్ట్ అయితే చేస్తాను మీ ముందే. ఓకేనా, ఇక్కడ ఏంటంటే మనం 2 టైప్స్లో అయితే ఆడియోని కావచ్చు, వీడియోని కావచ్చు, టెక్స్ట్ రూపంలోకి, ఆర్టికల్ రూపంలోకి అయితే కన్వర్ట్ అయితే చేయొచ్చు. ఒకటి సీసీ. ఓకేనా, ఈ సీసీ అంటే ఏంటంటే సబ్టైటిల్స్. ఈ సబ్టైటిల్స్ గురించి మీకు ఆల్రెడీ కానీ తెలియకపోతే నేను దీని గురించి ఆల్రెడీ అయితే ఒక వీడియో అయితే చేశాను. వీడియో నెంబర్ 217 అయితే చూడండి. హౌ టు డౌన్లోడ్ సబ్టైటిల్స్ ఫ్రమ్ యూట్యూబ్ వీడియోస్ ఆన్లైన్. ఓకేనా, ఫ్రీగా మీరు ఏదైతే సీసీ అనేసి ఉంటుందో ఆ పర్టికులర్ దాన్ని టెక్స్ట్ రూపంలో అయితే డౌన్లోడ్ అయితే చేసేసుకోవచ్చు. ఈ ప్రాసెస్ అంతా కొద్దిగా టైం అయితే పడుతుంది. నేను ఇప్పుడు చేసే ప్రాసెస్, నేను ప్రీవియస్ ఇది చెప్పింది 217లో చెప్పింది సింపుల్ ఒకే క్లిక్తో కంప్లీట్ డేటా అనేది కంప్లీట్ ఆర్టికల్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది ఆ వీడియో నుంచి. కానీ మీకు ఇక్కడ ఏంటంటే ఇంకొక అబ్జెక్షన్ అయితే వస్తుంది, ఒక పర్టికులర్ ప్రాబ్లం అయితే వస్తుంది. కొన్నిటికి ఏంటంటే ఇలాంటి సబ్ టైటిల్స్ అయితే ఉండవు, సీసీ అయితే ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి అన్నప్పుడు ఈ ప్రాసెస్ అయితే మీరు ఫాలో అవ్వచ్చు. కాబట్టి ఈ ప్రాసెస్ కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే చాలా అయితే ఉంది. ఇది ఎక్కడెక్కడ యూజ్ చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు మీరు ఏదన్నా ఒక న్యూ స్పీచ్ అనేది ఒక పర్టికులర్ స్పెషల్ పర్సన్ అనేది మాట్లాడుతున్నారు, అది కంప్లీట్లీ న్యూ, ఇంటర్నెట్లో అసలు అవైలబుల్ లేదు, అక్కడ కంటెంట్ అనేది లేనప్పుడు కంప్లీట్లీ ఇక్కడ మీరు వినేసి ఆర్టికల్ అనేది రాయాల్సి ఉంటుంది కదా. కాబట్టి అలాంటి టైంలో నేను చెప్పే ఈ ప్రాసెస్ని అయితే మీరు యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను వీడియోనైతే తీసుకున్న తర్వాత ఏంటంటే మీరు సింప్లీ మీ మెయిల్ అయితే ఓపెన్ చేయండి. మెయిల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డ్రైవ్ అయితే ఉంటుంది. ఈ డ్రైవ్ని అయితే ఓపెన్ చేయండి. డ్రైవ్ ఓపెన్ చేసిన తర్వాత అక్కడ మీకు
డాక్యుమెంట్ అయితే ఉంటుంది. ఆ డాక్యుమెంట్ని అయితే మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ న్యూ ఉంది కదా, న్యూ పైన అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గూగుల్ డాక్స్ ఉంది కదా, బ్లాంక్ డాక్యుమెంట్ అయితే ఒకటైతే తీసుకోండి. ఒక బ్లాంక్ డాక్యుమెంట్ తీసుకున్న తర్వాత ఇక్కడ నేను ఒక సెట్టింగ్ అయితే చెప్తాను. ఆ సెట్టింగ్ అనేది మీరు ఎనేబుల్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మీరు ఎటువంటి చేంజెస్ అనేది చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీకు ఏంటంటే Ctrl+Shift+S అని క్లిక్ చేశారు అంటే మీకేంటంటే ఈ పర్టికులర్ ఈ రికార్డింగ్ పర్టికులర్ ఐకాన్ అయితే మీకైతే డిస్ప్లే అయితే అవుతుంది. ఈ ఐకాన్ డిస్ప్లే అయిన తర్వాత దీనిపైన మీరు క్లిక్ చేశారంటే మీరు ఏదైతే వాయిస్ అనేది ఇస్తూ ఉంటారో అది వీడియో రూపంలో కావచ్చు, ఆడియో రూపంలో కావచ్చు, లేకపోతే మీరు మాట్లాడుతూ ఉన్నా కూడా ఈ పర్టికులర్ది మీ ఆడియోని టెక్స్ట్ రూపంలోకి అయితే కన్వర్ట్ అయితే చేసేస్తుంది. ఇప్పుడు నేను దీన్ని ఎనేబుల్ అయితే చేశాను కదా, ఇక్కడ నేను దీన్ని ప్లే చేస్తున్నాను. ఒక్కసారి అయితే మీరే అబ్జర్వ్ చేయండి. నేను ఇక్కడ వీడియో ప్లే చేస్తున్నా, అక్కడే దీన్ని ఇక్కడ నేను ఎనేబుల్ చేస్తాను. ఆటోమేటిక్గా రికార్డ్ అయితే అవుతుంది. ఒకసారి మీరే గమనించండి. దీన్ని నేను countries east following Russia's recognition of breakaway regions. Shelling attacks have picked up in the provinces of Luhansk and Donetsk. That's where separatists declared their own. ఓకే. నేను ఇక్కడ ఏంటంటే రికార్డ్ చేసేటప్పుడు మైక్ పెట్టుకుండడం వల్ల నాకైతే ఈ ఆడియో అనేది వినపడట్లేదు. ఒకసారి నేనేంటంటే మైక్ రిమూవ్ చేసి ఒకసారి మీకు వినిపించి మళ్ళీ అయితే నేను నా వాయిస్ అయితే ఇస్తాను. అప్పటి వరకు ఈ పర్టికులర్ ఆప్షన్ అయితే గమనించండి. అలానే దీన్ని మీరు గెట్ ఇన్ అవ్వాలి అంటే మళ్ళీ తెప్పించుకోవాలి అంటే సింప్లీ ఇక్కడ టూల్స్ ఉంది కదా, టూల్స్ పైన క్లిక్ చేస్తే వాయిస్ టైపింగ్ అని అయితే ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు సేమ్ ఇదే ఆప్షన్ అయితే డిస్ప్లే అయితే అవుతుంది. ఇక్కడైతే ఒకసారి చూడండి డిస్ప్లే అవుతుంది. లేకపోతే Ctrl+Shift+S అయినా క్లిక్ చేయండి, మీకు సేమ్ అదే పర్టికులర్ Ctrl+Shift+S క్లిక్ చేస్తే సేమ్ ఇదే ఆప్షన్ మీకు ఎనేబుల్ అయితే అవుతుంది. ఇప్పుడు నేను ఏంటంటే మైక్ రిమూవ్ చేసి ఒకసారి శాంపుల్ అయితే చూపిస్తాను. The traditions bind the community together. Now I'm saying that, and I don't go to church, and the reason I don't go to church is because, well, it drives me crazy, to speak frankly. I haven't been able to sit in a situation like that ever since I was, well, ever, really. That's really the truth of it. Ever. I'm not convinced that that's a good thing, because I do believe, and I've had good conversations about this with Jonathan Pajot, I do believe that communal ఓకేనా, అబ్జర్వ్ చేశారా గైస్? సేమ్ ఎలా అయితే మీరు ఏ పర్టికులర్ యూట్యూబ్ వీడియో నుంచైనా, ఏ పర్టికులర్ ఆడియో నుంచైనా, ఏ పర్టికులర్ పాడ్కాస్టింగ్ నుంచైనా ఇలా మీరు రికార్డ్ చేసి మీరేంటంటే ఒక ఆర్టికల్ని అయితే తయారు చేసి దాన్ని మీ వెబ్సైట్లో పబ్లిష్ చేసి మనీ అయితే ఎర్న్ అయితే చెయ్యొచ్చు. దట్స్ ఇట్ గైస్. ఎంత సింపుల్గా ఉంది కదా. సేమ్ గైస్, ఇలా చాలా అంటే చాలా మనకి టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకోసం అయితే షేర్ చేస్తూనే ఉంటాను. వీడియోని అయితే లైక్ చేయండి. ఈ పర్టికులర్ మీకు యూజ్ఫుల్ అయ్యింది అనుకుంటే, అండ్ డెఫినెట్గా కామెంట్ సెషన్లో యూజ్ఫుల్ అని అయితే కామెంట్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే. లేకపోతే మీ పర్టికులర్ వర్డ్స్తో అయితే కామెంట్ అయితే చేయండి. ఒకసారి ఛానల్ని అయితే విజిట్ చేయండి. మీకు యూజ్ఫుల్ కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.